హలో గైస్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. ఈరోజు మనం డే 11 గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు నామినేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నాకు వీళ్ళందరూ నామినేషన్స్ గురించి ఎందుకు ఇంత పబ్లిక్గా డిస్కస్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. సరే, నిఖిల్ ఎవరినైనా నామినేట్ చేయొచ్చు, అది అతని పర్సనల్ రీజన్. దానికి సోనియా వచ్చి అభయ్కి, పృథ్వీకి ఎందుకు అంత బ్యాకప్ చేసి చెప్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నానా రచ్చ జరుగుతుందన్నమాట. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరి క్లాన్లో వాడు ఉండట్లేదు. ఓన్లీ నైనిక క్లానే సపరేట్గా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఈ నిఖిల్ అండ్ యష్మి గౌడ క్లాన్ అయితే రెండు కలిసే వర్క్ చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ క్లాన్ సపరేట్, యష్మి గౌడ క్లాన్ సపరేట్. పృథ్వీ అండ్ అభయ్ వచ్చేసి యష్మి గౌడ క్లాన్లో ఉన్నారు. వాళ్ళని నిఖిల్ నామినేట్ చేసినందుకు సోనియా వాళ్ళకెళ్ళి ఎందుకు సంజాయిషి చెప్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే పృథ్వీ కూడా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అమ్మాయిల మీద డిపెండ్ అవ్వకుండా ఈ పులిహార పనులన్నీ ఆపేసి తన ఇండివిజువల్ గేమ్ తను ఆడుకుంటే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరినైతే నమ్మాడో వాళ్ళ వల్లే అతనికి ప్రాబ్లం వస్తుంది. నిఖిల్ అట్లాగే నామినేట్ చేశాడు. అండ్ సెకండ్ థింగ్, యష్మి గౌడకి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఎవరినైనా నామినేట్ ఉన్న పర్సన్స్ని సేవ్ చేయడానికి. రాదర్ దెన్ ప్రేరణతో కంపేర్ చేసుకుంటే ఏ విషయంలో చూసినా, టాస్క్ పరంగా చూసుకున్నా, ఈవెన్ నిన్న టాస్క్లో కూడా నిమ్మకాయల టాస్క్లో కూడా పృథ్వీనే గెలిచాడు. ఆ విధంగా టాస్క్ పరంగా, మిగతా గేమ్ ప్లే పరంగా చూసుకున్నా పృథ్వీనే బెస్ట్ ప్రేరణ కన్నా. కాకపోతే వీళ్ళకి ఈ సీరియల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ సీరియల్లో క్యారెక్టర్స్ చేసి అనుకుంటా అదే థింగ్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. వీళ్ళు గేమ్ కోసమో లేదా టీం కోసమో ఆడకుండా వాళ్ళ ఇండివిజువల్ థింగ్ కోసం చూసుకుంటారనమాట. అలాంటప్పుడు ఇలాంటి క్లాన్ అవన్నీ ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ అదే పృథ్వీని సేవ్ చేయొచ్చు, పృథ్వీని సేవ్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ వాళ్ళ టీంకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నా ఫీలింగు. అండ్ ఇంకోటి, సరే విష్ణుప్రియని నీ పర్సనల్ రీజన్తో నామినేట్ చేసావో లేదా నీ టీం డెసిషన్ వల్ల నామినేట్ చేసావో అది మీ ఇష్టం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి నీకు మంచి పేరు రావడం కోసం నా ఒక్క డెసిషనే కాదు, ఇది టీం డెసిషన్, అందుకే నేను నామినేట్ చేయడం జరిగింది అనేది చాలా రాంగ్ థింగ్. అండ్ ఇంకోటి, యష్మి గౌడ అందరినీ కన్నింగ్ ట్యాగ్లు మిగతా వాళ్ళకి వేయడం కాదు. యష్మి గౌడ నాకు తెలిసినంత వరకు కంప్లీట్ కన్నింగ్ గేమ్ వచ్చేసి యష్మి గౌడ ఆడుతుంది. ఈవెన్ నిన్న ఫుడ్ గురించి కూడా, ఫుడ్ దొంగలించడం ఏంటంటే నాకు అర్థం కాదు. సరే, మిగతా వస్తువులు దొంగలించారంటే ఓకే ఫైన్, వాళ్ళు వండుకొని పెట్టుకున్న వస్తువులు కూడా నువ్వు బౌల్లో వేసుకెళ్ళిపోయి మీ వాళ్ళకి ఇచ్చేసి తినిపించేస్తే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు వేరే విషయంలో ఏదైనా చేస్తే ఓకే, అది ఫుడ్ విషయంలో కూడా నువ్వు ఇక్కడ తెలిసిపోతుంది నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఏ విధంగా గేమ్ ప్లే ఆడుతున్నావు అనేది. అలాగే సంచాలక్గా చేసినప్పుడు కూడా యష్మి గౌడ తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల నిఖిల్ క్లాన్కి ఫుడ్ అనేది రాలేదు. ఒకవేళ అసలు నిజంగానే అది మణికంఠకి రావాల్సిన పాయింట్, ఒకవేళ అది మణికంఠకి ఇస్తే చెరొక 3 పాయింట్స్ వచ్చేవి, టై అయ్యేది. అప్పుడు ఇంకో గేమ్ జరగడం కానీ లేదా ఇంకో టాస్క్ జరగడం కానీ లేదా అట్లీస్ట్ ఫుడ్ అయినా షేర్ చేసి ఉండేవాళ్ళేమో. ఆ ఒక్క డెసిషన్ వల్ల వాళ్ళకి ఫుడ్ దూరం అయిపోయింది. సోనియా ఎప్పటికప్పుడు నేను ఇప్పుడే కాదు నిన్నటి లైవ్లో కూడా చెప్పాను, వై షీ ఈజ్ ఆల్వేస్ డిస్కసింగ్ అబౌట్ నామినేషన్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. నీకు పృథ్వీ అభయ్తో మాట్లాడితే అది సెకండరీ, మిగతా సారి కూడా ప్రతిసారి నామినేషన్స్ గురించి మాట్లాడుతూ నువ్వు నామినేషన్స్ గురించి ఎందుకంతలా డిస్కస్ చేస్తున్నావు అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్లో నామినేషన్స్ గురించి పబ్లిక్గా డిస్కస్ చేయకూడదు అనేది మేజర్ రూల్. ఇప్పుడు దాకా ఎవరైతే బిగ్ బాస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అందుకే నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను నామినేషన్స్ ఎందుకు పబ్లిక్గా డిస్కస్ చేస్తున్నారు అని. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సోనియా చెప్పిన మాట ఇది, నాకు కూడా రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలని ఉంది, ఒక అన్న ఒక తమ్ముడు నాకు కావాలి. అది నీకు ఎందుకు వస్తారు? నీకున్న క్యారెక్టర్కి, నీ మాట తీరికి, నువ్వు డిస్కస్ చేసే దానికి. అండ్ నిన్న గేమ్లో కూడా ఎప్పటికప్పుడు మనకన్నా ముందు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం చాలా స్ట్రాంగ్, నేను అసలు వెళ్ళను లాస్ట్ వరకు అని చెప్తున్నావు. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు నువ్వు వెళ్ళిపోతే బిగ్ బాస్ హౌస్ చాలా బాగుపడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఒక్క సోనియా వల్ల నాట్ ఓన్లీ సోనియా క్లాన్, పక్కనున్న యష్మి క్లాన్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిసి ఆడడం ఆపేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్. సోనియా వల్ల చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. ఎందుకు సోనియాని ఇంత నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అంటే, నాకు తన గేమ్ ప్లాన్ అస్సలు నచ్చలేదు. తను ఉండే విధానం కానీ, తన మాట తీరు కానీ, తన బిహేవియర్ కానీ, అవతల వాళ్ళ మీద మాట విసిరేయడం కానీ, ఏది ఒక్క పాయింట్లో కూడా నాకు సోనియాలో ఒక చిన్న పాజిటివిటీ కనబడలేదు. తన వల్ల పక్క టీమ్మేట్స్ కూడా ఎక్కడ కూడా పాజిటివ్ వస్తుంది అని అయితే నాకు అనిపించట్లేదు. దట్స్ వై నేను సోనియాని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అనమాట సోనియా గురించి.
అండ్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ నిజంగానే తను వెళ్ళిపోతే బిగ్ బాస్ హౌస్ ఇంకొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. అండ్ మణికంఠ ప్రీవియస్ వీక్ చూస్తే ఎంత వీక్ ఉన్నాడో ఈ వీక్ దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాడు అనమాట. ఈవెన్ టాస్క్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఫైట్ చేశాడు, బాగానే ఉంది. అండ్ కట్ చేస్తే లాస్ట్ వీక్ వరకు అన్నీ అతను చెప్పించుకున్నాడు, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు నిఖిల్కి చెప్తున్నాడు అనమాట, నువ్వు అట్లా ఉండి ఇట్లా ఉండాలి. అండ్ నిఖిల్ కూడా ఎందుకు అంత ఎమోషనల్ ఫుల్గా బిహేవ్ చేస్తున్నాడని అయితే నాకు అర్థం కావట్లేదు. తను నేను అంటున్నాడు, మా టీం ఓడిపోయినా పర్లేదు, మా టీంలో తక్కువ మంది ఉన్నారు, నైనిక టీం గెలవాలి అది ఇది అని చెప్పి. నువ్వు వేరే వాళ్ళ కోసం ఆడడానికి వస్తే ఇంకా నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఉండడం? వెళ్ళిపోవచ్చు కదా. నీకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని లేనప్పుడు డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పి వెళ్ళిపోవడం బెస్ట్. అంతేగాని నేను ఓడిపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు గెలవాలి, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, అది కాదు కదా బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా ఒక్కరికే కప్పు వస్తుంది. అంతేగాని నువ్వు సాక్రిఫైస్ చేసావని పక్కన వాళ్ళకి రావడం ఇలాంటివి ఏం జరగదు కదా. ఎవరి క్యాపబిలిటీ బట్టి ఆ వాళ్ళకు ఉంటుంది. ఎప్పటి నుంచైనా ఆ ఎమోషనల్ ఫుల్గా ఉండడం మానేసి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఇప్పటికైనా యష్మి టీం, మెయిన్లీ పృథ్వీ, అభయ్, యష్మి, ప్రేరణ, వీళ్ళందరూ వాళ్ళ కన్నింగ్ గేమ్ ఆపేసి ఒక హెల్తీ గేమ్ ఆడాలని కోరుకుంటూ, అండ్ నిఖిల్ టీం ఇప్పటికైనా స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకుంటూ, నైనిక టీం ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలి. అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఎందుకు ఎప్పుడు సీతనే నైనిక టీం నుంచి వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ నేను టాస్క్లో కూడా మణికంఠతో పాటు వేరే మెన్ ఎవరైనా వెళ్తే బాగున్నాయేమో, గెలిచింది అది సెకండరీ, బట్ ఇద్దరు ఉన్నారు కదా, నదిల్ అండ్ ఆదిత్య ఓం గారు, వాళ్ళని పంపిస్తే వాళ్ళకు కూడా ప్రేక్షకులు వాళ్ళు కూడా ఆడియన్స్కి దగ్గర అయినట్టు ఉంటుంది, బిగ్ బాస్లో ఉన్నారు అని చెప్పి జనాలకు కూడా తెలుస్తుంది. నదిల్ బిగ్ బాస్లో ఉన్నారు అన్న విషయమే చాలా మందికి తెలియదు. సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇచ్చి, ఒకవేళ ఇవ్వకపోయినా మణికంఠ నిన్న ఫైట్ చేసి తీసుకున్నట్టు వాళ్ళు కూడా ముందుకు వచ్చి అడిగి నేను ఈ టాస్క్ చేస్తాను అని వెళ్ళి ఒక్కొక్క టాస్క్ చేస్తే జనాలకు కూడా దగ్గర అవుతారు, వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్, భార్గవ్ అగురు, బిగ్ బాస్ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.